అమ్మాయి ఎవరైతేందమ్మా అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ చేయాలి అన్న సంకల్పంతో ఏర్పడింది శ్రీ అన్నపూర్ణ అమావాస్య సేవా సమితి. దాతల సహకారంతో ఈసారి భక్తాంజనేయ దేవాలయం చొప్పదండి లోపల ఘనంగా జరుపుకుంటున్నాం. దాతలందరూ కూడా సహకరించారు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించారు. ఇక నుంచి ప్రతి నెల కూడా ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో చొప్పదండి పోస్ట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. ధన్యవాదాలు. చేయాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ సేవా సమితి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనికి అందరి సహకారం ఉంటుంది. ప్రతి అమావాస్య నాడు పేదలకు అన్నదానం వితరణ ఉంటుంది. అది మన భక్తాంజనేయ దేవాలయం వద్ద చేయుటకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎంతో నిర్విఘ్నంగా నిర్వహించుకోవాలని అభిలాషతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఇంకా రాను రోజులలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ భక్తాంజనేయ దేవాలయ అభివృద్ధికి సహకరించిన ఈ అన్నపూర్ణ సేవా సమితికి సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై. మీ పేరు చెప్పండి. అంజయ్, రేపాల్ అంజయ్. అట్లా ఉన్నాను. పంతొమ్మిది మైక్ ఓకే సార్. చొప్పదండి గ్రామంలో అతి పురాతనమైన భక్తాంజనేయ దేవాలయం చొప్పదండిలో మా నాన్నకాలం నుంచి వంశపారంపర్యంగా మేము పూజలు చేస్తున్నాం. దీనికి ఈ మధ్యలో 25 సంవత్సరాల కింద కొత్తగా మళ్ళీ అభివృద్ధి చేసి భక్తుల దాతలతో ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయం కట్టించినారు. అప్పటి నుంచి కూడా మేము వంశపారంపర్యంగా దేవాలయం పూజ చేస్తున్నాము. ఇప్పుడు భూపదీప నైవేద్యం కింద నాకు ఎండోమెంట్ నుంచి వేతనం వస్తున్నది 10,000 రూపాయలు. తర్వాత భక్తాంజనేయ దేవాలయం తర్వాత వినాయక నవరాత్రోత్సవాలు, తర్వాత శ్రావణ మాసము, కార్తీక మాసము భక్తులు చాలా పవిత్రమైన రోజులుగా భావించి దేవాలయంకి వచ్చి మొక్కులు తీర్చుకొని వాళ్ళ ఆంజనేయ స్వామి కృపాకటాక్షలు కలుగుతారని మనస్ఫూర్తిగా భక్తాంజనేయ దేవాలయం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇది చొప్పదండి దేవాలయం బృహదానం ఉంది. శనగామ సత్యనారాయణ.